హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం శబ్దభేది సిరీస్లో 5వ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకుముందు పార్ట్లో భీమవర్మ దేవపూర్లో కరుణను బలవంతంగా మరెవరికో ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించాడు. ఈ రహస్యం విన్న విజయవర్మ చంద్రదుర్గాధిపతితో కలిసి భీమవర్మ నివాసం మీద దాడి చేశాడు. ఆ దాడి విఫలమైంది. చంద్రదుర్గాధిపతి గాయపడ్డాడు. విజయవర్మ తిరిగి తన నివాసం చేరాడు. ఇక ఈ పార్ట్లో విజయవర్మ తన అనుచరులందరినీ ఆ పాడుపడిన సత్రంలో సమావేశపరిచాడు. భీమవర్మ బారి నుంచి కరుణను రక్షించేందుకు మార్గాంతరాలు ఆలోచించసాగారు. భీమవర్మ కరుణను ఎవరికో ఇచ్చి రహస్యంగా వివాహం జరపబోతున్నాడనే విషయం ఆ కిందటి రాత్రి తాము చాటుగా విన్న సంభాషణను బట్టి తెలిసిపోయింది. అయితే ఈ బలవంతపు పెళ్లికి అంగీకరిస్తున్న ఆ వరుడు ఎవరు? సరాసరి భీమవర్మ భవనంలోకి జొరపడాలి, అప్పుడు కానీ తెలియదు అన్నాడు పడవల పానయ్య. భేష్ భేష్ పానయ్య, నువ్వు బుద్ధికి బృహస్పతివోయ్ అన్నారంతా. బాగానే ఉంది ఆలోచన, కానీ పిల్లికి గంటగట్టేది ఎవరు అన్నాడు విజయవర్మ. ఇంకెవరో, మనిద్దరమే, తెలిసిందిగా, బయలుదేరు అంటూ లేచి నిలబడ్డాడు పానయ్య. విజయవర్మ తన అనుచరులకు జాగ్రత్తగా మసులుకోండి అని హెచ్చరిక జారీ చేసి పానయ్యతో కలిసి బయలుదేరాడు. పానయ్య సరాసరి అరణ్యంలోకే దారి తీశాడు. కొంత దూరం కాలిబాటలో వెంట సాగిన తర్వాత పానయ్య ఆ బాట తప్పించి విజయవర్మను ఒకానొక గుబురు చెట్ల మధ్యకు తీసుకుపోయాడు. పట్టపగలే గాఢాంధకారమయంగా ఉన్న ఆ చెట్ల మధ్యలో పానయ్య తన నివాసాన్ని విజయుడికి చూపించాడు. అల్లిబిల్లిగా అడవి తీగల మధ్య కొన్ని ఎండుకొమ్మలు పరిచి వాటి మీద చింకి చాపలతో ఒక చిన్న గదిలాగా తయారు చేశాడు అతను. ఇదే నా గృహం, బాగుందా అని అడిగాడు విజయవర్మను. నేను నీ గృహాన్ని చూడ్డానికి రాలేదు, కరుణను విడిపించడం ఎలాగో ముందు ఆలోచించాలి. నువ్వు చెప్తానన్న ఆ ఉపాయం ఏమిటి అని గద్దించాడు విజయవర్మ కోపంగా. పానయ్య నవ్వుతూ అక్కడ ఉన్న చింకి చాపల కింద నుంచి కొన్ని పాత గుడ్డలు బయటికి లాగాడు. అనుమానంగా చూస్తున్న విజయుడిని వాటికి చూపుతూ, మనం భీమవర్మ భవనంలో జొరబడాలంటే మారు వేషాలతో వెళ్లాల్సిందే. అన్నిటికంటే తేలికగా అమరేది సన్యాసి వేషం. పైగా కావలసిన చోటుకల్లా వెళ్లేందుకు ఆ వేషం అవకాశం ఇస్తుంది అన్నాడు పానయ్య. ఈ ఉపాయం విజయవర్మకు బాగానే నచ్చింది. పానయ్య తన వేషం నిమిషాల మీద మార్చుకున్నాడు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల, చేతిలో కమండలం చూడగా హిమాలయాల నుంచి అప్పుడే దిగి వస్తున్న మునీశ్వరుడిలాగా తయారయ్యాడు. విజయవర్మకు కూడా ఈ వేషం బాగా అమరింది. సన్యాసి వేషాల్లో అంత చక్కగా అమరిపోయిన వాళ్ళిద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళని చూసుకొని నవ్వుకున్నారు. జై శ్రీరామ్ అన్నాడు పానయ్య. జై శ్రీరామ్ అన్నాడు విజయవర్మ. ఎందుకన్నా మంచిది, ఈ జై శ్రీరామ్తో పాటు ఇంకా 1-2 వాక్యాలు గుర్తుపెట్టుకో. అలగ్నిరంజన్, సర్వం కల్మషం బ్రహ్మం అన్నాడు పానయ్య. పడవల పానయ్య అమాయకత్వానికి విజయవర్మ నవ్వుకున్నాడు. వచ్చిరాని మాటలను నోటికి అందినట్టుగా అనేయడమే తప్ప వాటిలోని అర్థం, భావం, పావిత్రం పానయ్యకేమీ అవగాహన అయినట్టు లేదు. ముందు పానయ్య దారి తీయగా వెనకనే విజయవర్మ బయలుదేరాడు. వారు సరాసరి ఆ అడవి దాటి నర్మదా నది తీరానికి వచ్చారు. అక్కడ పడవల వాళ్ళ కోలాహలం అపరిమితంగా ఉంది. రాత్రి నా పడవని కాజేశారు, అది పత్తా లేకుండా పోయింది. ఆ దుర్మార్గులు ఎవరో తెలిస్తే నిలువునా ప్రాణాలు తీసేద్దును అన్నాడు ఒక పడవల ఆసామి. అతని చుట్టూ చేరిన వారిలో చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. మా పడవ పోయిందంటే మా పడవ పోయింది అంటూ పరుష వాక్యాలు పలుకుతున్నారు. ఇది చూడగా ఉన్నట్టుండి విజయవర్మకి భయం పట్టుకుంది. కొంపదీసి వీళ్లలో ఎవరైనా తమను గుర్తుపడతారేమో అని. జై శ్రీరామ్ అంటూ పానయ్య ఆ గుంపును సమీపించాడు. బిడ్డల్లారా, ఏమిటి మీ గోలంతా అన్నాడు. ఈ ప్రశ్నతో పడవల వాళ్ళంతా పానయ్యని, విజయవర్మని చుట్టుముట్టారు. అసలే గుండె బితుకుతో ఉన్న విజయుడికి పొరపాటు వల్ల పానయ్య రహస్యం కాస్త బయటపడేస్తాడేమో అని అనిపించింది. అయినా ఇంతదాకా వచ్చాక తాను చేయగలిగిందేముంది, చూస్తూ ఊరుకున్నాడు. రాత్రి గాలివానలో మా పడవలను ఎవరో కాజేశారు, అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో. ఆ చోరులు ఎవరో కాస్త అంజనం వేసి చెప్పగలవా నాయన, నీ మేలు అస్సలు మరవం అన్నారు పడవల వాళ్ళు. ఈ పాటిదానికి అంజనాలు ఎందుకురా బిడ్డలారా అన్నాడు పడవల పానయ్య. తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి ఆవల ఉన్న దేవనూరు కేసు చూపుతూ, మీ పడవలన్నీ నర్మదా నది గర్భంలో ఉన్నాయి,
వాటిని దొంగలించిన చోరులు అదిగో ఆ కనబడే భవనంలోనే ఉన్నారు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలన్నీ పడవ వాళ్ళలో ఎక్కడా లేని రోషాన్ని పుట్టించాయి. పదండి పదండి, ఆ దొంగల్ని హతమార్చాలి, మన కడుపు కొట్టారు దుర్మార్గులు, వాళ్ళని అస్సలు బతకనివ్వకూడదు అంటూ ఎవరి చేతికి అందిన ఆయుధం వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా ఎంతో చోద్యంగా చూస్తున్నాడు విజయవర్మ. పడవల పానయ్య యుక్తికి, సందర్భ శుద్ధికి అతను లోపల ఆనందిస్తున్నా ఏ పొరపాటు మాట వల్ల అసలు రహస్యం బయటపడుతుందో అని భయపడుతూనే ఉన్నాడు. బిడ్డలారా, తొందర పనికిరాదు అని హెచ్చరించాడు పానయ్య. మా ఇద్దరిని నది అవతలి ఒడ్డుకు చేర్చండి. దేవనూరులోని ఆ భవనంలో విడిది చేసి ఉన్న సామంతుల గుట్టుమట్లన్నీ తెలుసుకు వస్తాం. తర్వాత మీ పగ తీర్చుకోవచ్చు అన్నాడు. అయితే బాబులు, మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అని ఆత్రంతో అడిగాడు పడవల వాళ్ళు. ఎప్పుడోనా, వెంటనే. అన్యాయాలకు గురైన మీలాంటి అమాయకులకు న్యాయం కలగజేయడమే మా విధి. మమ్మల్ని ముందు నది దాటించండి. మరొక్క మాట, ఆ భవనంలో నుంచి నది దాటి వచ్చే భటులను ఎవరినైనా సరే మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడే బంధించి ఉంచండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పానయ్య. ఈ మాటలకు పడవల వాళ్ళంతా పరమానంద భరితులయ్యారు. మన పాలిన దేవతల్లా వచ్చారు ఈ మునులిద్దరూ అనుకున్నారు. వెంటనే ఒక పడవ మీద విజయవర్మను పానయ్యను ఎక్కించి నది దాటించారు. భవనంలో భీమవర్మ బస చేసి ఉన్న ప్రాంతాన పడవ నిలుపు చేయించారు విజయవర్మ, పానయ్య. అక్కడ భవనం అంతా కోలాహలంగా ఉంది. వందలాది మంది జనులు పోగయ్యారు. భవనంలో నుంచి మంగళవాద్యాలు వినబడుతున్నాయి. ఏదో పెళ్లికి ఏర్పాట్లా ఉంది. కరుణను బలవంతంగా ఎవరికో కట్టబెట్టబోతున్నారు అన్నాడు విజయవర్మ. ఈ మాటలేం పట్టించుకోకుండా పానయ్య జై శ్రీరామ్ అనుకుంటూ జనంలో కలిసిపోయి భవనంలోకి దారి తీశాడు. విజయవర్మ కూడా పానయ్యలాగే జై శ్రీరామ్ అనుకుంటూ అతన్ని వెంబడించాడు. విజయవర్మ అనుమానం నిజమే అని తేలిపోయింది. భవనంలో అటూ ఇటూ తిరుగుతున్న దాసదాసీ జనాన్ని చూసినా, అక్కడ పోగైన జనం చెప్పుకునే మాటలు విన్నా ఇది కరుణకు జరగబోయే బలవంతపు పెళ్లి అని తెలుస్తూనే ఉంది. కానీ వరుడెవరు? విజయవర్మను బాధిస్తూ ఉన్న ఈ సంశయం కూడా ఇట్టే తేలిపోయింది. రంగురంగుల వస్త్రాలు ధరించి విలువగల ఆభరణాలతో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక పక్కగా చేరి కేరింతలు కొడుతున్నారు. జై శ్రీరామ్ అంటూ పానయ్య వారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఓహో, ఎవరో సాధువుల్లా ఉన్నారే, మన ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాం అన్నాడు వాళ్ళలో ఒకడు. పానయ్య కమండలం పైకెత్తి, బిడ్డలారా, ఏంటి మీ సందేహం అని గంభీరంగా అడిగాడు. విజయవర్మ పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు. కబంధవర్మతో కరుణ వివాహం సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు వాళ్ళు. అలాంటి సంశయం మీకేలా కలిగింది అని అడిగాడు పానయ్య నొసలు పైకెత్తి కళ్ళు పెద్దవి చేస్తూ. త్రికాలజ్ఞులైన మీకే ఆ కారణం తెలిసి ఉండవలసింది. అయినా మీది చండీదాస్ ముఠా కాదు కదా అన్నాడు ఒకడు. ఈ మాటలకు విజయవర్మ గతుక్కుమన్నాడు. కానీ పానయ్య మాత్రం నిబ్బరంగా, బిడ్డ, నువ్వు మాట్లాడేది మా పోటీ త్రికాలజ్ఞులకు తెలియంది కాదు. ద్రోహి, బందిపోటు, దొంగల నాయకుడు అయిన చండీదాస్తో మమ్మల్ని కలపడం మహాపరాధం. ఇందుకు నిన్ను శపించవలసింది. కానీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను అన్నాడు గుడ్లెర్ర చేస్తూ. పానయ్య అలా అనేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు హడలిపోయారు. మమ్మల్ని క్షమించండి మహాత్ములారా అంటూ వారు పానయ్య విజయవర్మల పాదాల మీద పడ్డారు. లేవండి లేవండి పిచ్చివాళ్ళారా, క్షమించాం అన్నాడు పానయ్య. హిమాలయాల్లో 60 ఏళ్ళు తపస్సు చేసింది మీ బోటి మూర్ఖుల వల్ల నిందలు మోసేందుకు కాదు. పొండి, క్షమించాం. కరుణతో కబంధవర్మ వివాహం నిరాఘాటంగా జరిగిపోతుంది అని అంటూనే అక్కడి నుంచి బయలుదేరిపోయాడు పానయ్య. విజయవర్మకు విపరీతమైన కోపం వచ్చింది. కబంధవర్మ గురించి లోగడే అతనికి కొంత తెలుసు. 50వ సంవత్సరంలో ఉన్న కబంధవర్మకు కరుణకు వివాహమా? భీమవర్మ తలపెట్టిన ఈ దుండగా నుంచి కరుణను ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు విజయవర్మ. పానయ్య ఊరికే జై శ్రీరామ్ అంటూ భవనమంతా తిరుగుతున్నాడు. సన్యాసుల వేషంలో ఉన్న వాళ్ళిద్దరిని ఏ రాజభటులు ఆపలేదు. ఐహిక సుఖాలను ఆశించిన వారిని చూస్తే ఎవరికీ అనుమానం ఉండదు కదా. కాసేపు అలా తిరిగిన తర్వాత విజయవర్మ పానయ్యను పక్కకు పిలిచాడు. జనసమ్మర్దం లేని ఒక ఏకాంత స్థలంలో ఇద్దరు కూర్చున్నారు. జరగవలసిన దాని గురించి చర్చ ప్రారంభించారు. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి. మనం వెంటనే సత్రం చేరడం మంచిది. అక్కడి నుంచి కొంతమందిని తీసుకురావచ్చు అన్నాడు విజయవర్మ. అదేమీ లాభం లేదు. ఇంకొక అరగంటలో పెళ్లివారంతా అడవిలోని గుడికి తరలి వస్తారు. గుడిలోనే వివాహం. మనం మనుషులను వెంట పెట్టుకుని తిరిగి వచ్చేంత వ్యవధి లేదు అన్నాడు పానయ్య. అయితే కరుణకు ఈ ముసలివాడితో బలవంత పెళ్లి జరగాల్సిందేనా అన్నాడు విజయవర్మ కోపంగా. నవ్వాడు పానయ్య.
తర్వాత విజయవర్మకు ఒక సైగ చేసి దూరాన గోడకు ఆనుకుని ఉన్న ఒకరిని చూపించాడు. విజయవర్మ ఆశ్చర్యానికి అవధులు లేకపోయింది. అలా గోడ పక్కగా నిలబడి పెళ్లి ఏర్పాట్లు చూస్తున్న వ్యక్తి చండీదాసు అనుచరుడు. విజయవర్మ చుట్టూ కలిగే చూసి జై శ్రీరామ్ అంటూ అతడి దగ్గరకు వెళ్ళాడు. తర్వాత వంగి అతని హస్తరేఖలను పరీక్షిస్తున్న వాళ్ళ నటిస్తూ, ఒక అరగంటలో పెళ్లి ముఠ అంతా అడవిలోని దేవాలయానికి వచ్చేస్తారు. వ్యవధి లేదు. ఈ సంగతంతా తొందరగా చండీదాసుకు చెప్పు అన్నాడు. వాడు నివ్వెరపోతూ మీరెవరు అన్నాడు. నేనెవరో తెలియడం లేదా? పోనీ అది మంచిదే, ముందు తొందరగా చండీదాసు దగ్గరికి వెళ్ళు అన్నాడు విజయవర్మ. చండీదాసు అనుచరుడు తల ఊపి అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోయాడు. కాసేపట్లో పెళ్లివారంతా అడవిలోని దేవాలయానికి బయలుదేరారు. మంగళవాద్యాల కోలాహలం, గుంపులు గుంపులుగా చూడవచ్చిన జనం సందడి, అంతా గందరగోళంగా ఉంది. పహనయ్య విజయవర్మలు కూడా వాళ్ళతో పాటు దేవాలయానికి బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగింది? కరుణ పెళ్లిని విజయవర్మ విజయవంతంగా ఆపగలిగాడా? పానయ్య ఏం చేశాడు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే సరిగ్గా రేపు సాయంత్రం ఇదే టైంకి రిలీజ్ అయ్యే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఏం నచ్చిందనే విషయం కామెంట్లో చెప్పండి. ఇంతకుముందు పార్ట్స్ వినాలనుకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా వినేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.